నేటి రాశి ఫలాలు. వృషభ రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా వాటిని అధిగమించి వారితో ఈరోజు సఖ్యతగా ఉంటారు. ఇక ఈరోజు ఎవరైతే వృషభ రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి పుంజుకుంటాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. స్థలాన్ని, గృహాన్ని, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు, శుభవార్తలను అందుకుంటారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగమున సమర్థతను చాటుకుంటారు. అందరి ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది లభిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు గోధుమ. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.